వాడి కాళ్ళు ఎరగొట్టాలి బావా. అసలు ఎంత ధైర్యం బావా వాడికి? మనింటి ఆడబిడ్డని ఆడు కిడ్నాప్ చేస్తాడా? బావా, నువ్వు వదిలిపెట్టినా వాడిని నేను వదిలిపెట్టినా ఏదో ఒకరోజు వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఎప్పటిదాకో ఎందుకురా, ఆ పని ఇప్పుడు చేస్తాను. బావా నేను వస్తాను. వద్దురా, నేనే వాడి సంగతి చెప్తాను. ఈ టైంకి వాడి ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆ గ్రౌండ్ లోనే ఉంటాడు. అది కాదు బావా. బావా 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 ఆగు. బావా కనీసం ఏ విషయం మీతో పంచుకోరా? అన్ని వాళ్ళకిష్టం ఉన్నట్టే చేస్తారా? రే ధీరజ్, ప్రేమ నీతో అయినా ఒక్క మాట చెప్పుంటే చెల్లి ఈరోజు ఆ కొంపలో ఉండేదా? రే నడిపడా, మీ ఆవిడ కూడా ఏంట్రా, తనైనా కనీసం నీకైనా చెప్పాలి కదరా. ఏదేమైనా నాన్న కరెక్టరా. నాన్న నాకు సంబంధం చూసి పెళ్లి చేశాడు. అందుకే నా భార్య నా దగ్గర ఒక్క అబద్ధం చెప్పదు, ఒక్క విషయం కూడా నా దగ్గర దాయదు. పొద్దున్న లేస్తే మావయ్య పరువు మర్యాదలు, అత్తయ్యకి సాయం చేయడాలు, మన ఇంటి మీద ఈగ వాలకుండా చూసుకోవడం, ఇవి తన పనులు. ఎందులోనూ వేలుపెట్టదు. కాని ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా మీ భార్యలు మీ చెప్పు చేతుల్లో లేరు. అన్ని వాళ్ళిష్టం వచ్చినట్టే చేస్తున్నారా? బా రాబల్లి, నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను, నువ్వే వచ్చా. విన్నాను బా, వదిలే బా, వాళ్ళేదో చిన్నపిల్లలు తెలుసుకుంటారులే. అయినా ఏదో మన మంచి గురించి ఆలోచించి అలా చేసుంటారులే. ఏంటొదిన మంచి పొగరొదిన దానికి కావాలని వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసింది. అవును వదినా, వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి. నర్మదా కూడా కనీసం నాకైనా చెప్పాలి కదా. అవకాశం రాలేదేమో. అవకాశం కాదు వదినా, అహంకారం. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలెందుకు సాగర్, వదిలే. లేదొదిన, ఈ విషయంలో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అవును, వాళ్లకు బుద్ధి రావాలి, నీలాగా మారాలొదినా. అమ్మో, వీళ్ళు నన్ను సావిత్రి సతీ సక్కుబాయ్ అనుకుంటున్నారు. మన విషయం తెలిసిపోతే ఏమవుతో ఏంటో. రే, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. కాస్త మీ భార్యలకు చెప్పండిరా. అలాగేనయ్య. బా పద. పద. నర్మదా చెప్తా. అల్లుడు, ఒరే చిన్నల్లుడు, రే మీ నాన్న విశ్వగాడి కొట్టడానికి గ్రౌండ్కి వెళ్ళాడ్రా. అవునా? అవునరా, అక్కడ వాడు ఫ్రెండ్స్ తో తాగుతూ ఉంటాడు. ఏమవుతుందోనని భయంగా ఉందిరా. నేను చూసుకుంటాలే మావయ్య. ఒరే అల్లుడు, జాగ్రత్తరా. నన్నెవడ్రా ఆపేది? ఎవడైనా ఈ విషయంలో తలదూర్చాడంటే మీ ప్రాణాలు కూడా పోతాయి. జస్ట్ చూస్తూ నిలబడండి. తర్వాత వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. ముసలోడా, నువ్వు నన్ను కొడతావా? ఆ కూతురు మీద చేస్తావరా? నా బిడ్డని కిడ్నాప్ చేస్తావా? వద్దు, వదిలే నాన్న, వాడి సంగతి నేను చూసుకుంటాను. రండి. ఇంకోసారి నా ఇంటి వైపు కన్నెత్తి చూసినా కూడా ప్రాణాలు తీసేస్తారా? ఏంటి సాగర్, ఏం చేస్తున్నావు? ఎందుకు ఇంత పడుకోవడం? పైన పడుకో. అవసరం లేదు, ఎవరెక్కడ ఉండాలో అక్కడుంటేనే మంచిది. అంటే అంటే భర్తని గౌరవిస్తే భర్త స్థానంలో ఉండొచ్చు, కానీ ఎందుకు పనికిరాని వాళ్ళ చూస్తున్న భార్య పక్కన పడుకోలేం. అసలు ఇప్పుడు నేనేం చేశానని అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు? వద్దు, నటించొద్దు నర్మదా. నేనేమో నీకు అన్ని విషయాలు చెప్పాలి, మొగుడి కాదు నా బాధ్యత. కానీ నువ్వు మాత్రం ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెట్టి అందరి ముందు నన్ను ఒక పనికిరాని వాడిగా చేశావు. నీకోసం
నిన్ను మీ నాన్నని మీ కుటుంబాన్ని ఒకటి చేయాలని నేను నా కుటుంబాన్ని ఎదిరించి నిలబడ్డాను. కాని నువ్వు నా దగ్గర విషయాన్ని దాచిపెట్టావు. నా చెల్లెల్ని ఇన్ని రోజులు మా శత్రువులింట్లో ఉంచావు. కనీసం నాకు మాట కూడా చెప్పాలనిపించలేదా నర్మదా? అది కాదురా, చూసావుగా మావయ్య పరిస్థితి. ఇంట్లో పరిస్థితి సెట్ అయ్యాక చెప్దామనుకున్నాను. ఇది చాలా సెన్సిటివ్ విషయం రా. అదే నేను అంటున్నాను, ఇది చిన్న విషయం కాదు, నా చెల్లెలి జీవితం. మరి నాకెందుకు చెప్పలేదు అంటున్నా? అంటే మొగుడిగా నీ దగ్గర నాకు వాల్యూ లేదా? వాళ్ళు నన్ను ఎలాగూ కొడుగ్గా చూడట్లేదు, నువ్వు కూడా నన్ను మొగుళ్ళా చూడడం మానేశావా? ఎప్పుడూ నా తప్పులో ఎత్తి చూపడం కాదు నర్మదా. ఒక వేలు నా వైపు చూపించేటప్పుడు 4 వేలు నీ వైపు చూపిస్తాయని మర్చిపోకు. ఇప్పుడు ఇంట్లో అందరూ నీకు మాత్రమే తెలుసనుకోరు, నాకు తెలిసే ఇదంతా జరిగిందనుకుంటారు. నేను చెప్తాను ధీరజ్, ఇందులో తప్పంతా నాదే అని ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్తాను రా. ప్లీజ్ అర్థం చేసుకోరా. సాగర్, ఏంటి? నేను అరవగలను, అరిపించకో. ప్లీజ్ రా ధీరజ్, ఈ ఒక్కసారికి నేను చెప్పేది పూర్తిగా విను. పక్క జరుగు. పోనీ తర్వాత మాట్లాడుకుందాం రా. ఇప్పుడు బయటికి వెళ్ళకు, లోపలే పడుకో ప్లీజ్. కావాలంటే నన్ను తిట్టు కొట్టు, కానీ గదిలోంచి మాత్రం బయటికి వెళ్ళకురా ప్లీజ్. డ్రామాలతో తప్పుకో. ధీరజ్, మనసు నువ్వేయి కన్నులతో కాపు కాస్తూ అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పన్నయ్య, అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దిగమ్మా. అది కాదన్నయ్య, పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను, దిగు. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి ప్రాబ్లం? కిడ్నాప్ కేసు పెట్టాలి సార్. మేనలుడు విశ్వక్ మీద. ఏంటి? భద్రావతి గారి మేనలుడి మీద? అవును సార్. అన్నయ్య, ఈ కేసులన్నీ ఎందుకో? నీకు తెలియదు, నువ్వు ఉండమూల్య. కిడ్నాప్ అంటున్నారు, అసలేమైంది? ఆ విశ్వక్ నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి ఒక నైట్ అంతా రూమ్లో బంధించి హింసించాడు సార్. అందరి దృష్టిలో నా చెల్లెల మీద మచ్చ వేయాలని చూశాడు. అన్నయ్య, ఈ కేసులో పోలీస్ స్టేషన్ అంటే అమ్మ నాన్న టెన్షన్ పడతారు. నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు. జస్ట్ కంప్లైంట్ రాసివ్వు చాలు. ఏమ్మా, మీ అన్నయ్య చెప్పేది నిజమేనా? ఎస్ఐ గారు అడుగుతున్నారు, చెప్పు. నేను చూసుకుంటానని చెప్పాను కదా. భయపడకుండా ధైర్యంగా జరిగిందేంటో చెప్పు. అవును సార్. అసలేం జరిగిందో డీటెయిల్గా చెప్పండి. ముందు కూర్చోండి. రైటర్ గారు. సార్ సార్, ఆ అమ్మాయి చెప్పేది నోట్ చేసుకోండి. అలాగే సార్, చెప్పమ్మా. ఆ విశ్వక్ నన్ను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ఒకరోజు నైట్ నాతో మాట్లాడాలని పిలిచి దీని మీద సైన్ చేయమ్మా. కానిస్టేబుల్స్, మూవ్. ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. ఆ దేవుడి దయవల్ల మన అమూల్య మన ఇంటికొచ్చింది. ఇది మనకి నిజంగా పండుగ రోజు. ఈ ఉగాది నిజంగా మనకి కొత్త యుగాది. అవును బుజ్జమ్మా. వల్లి, అమూల్య ఎక్కడా? ధీరజ్ బయటికి తీసుకెళ్లాడట. ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్లాడు? గుడికి తీసుకెళ్ళి ఉంటాడులే బుజ్జమ్మా. వల్లి, అందరికీ ఉగాది పచ్చడి పెట్టు. ఇంతకీ ఉగాది పచ్చడి ఎలా ఉందో చెప్పలేదు? బాగుంది బుజ్జమ్మా, కాస్త పులుపు ఎక్కువైంది. ఇంట్లో కూడా అలాగే ఉంది కదా.
కూడా అలాగే ఉంది కదా. కొందరు పరువు బజార్కి ఇచ్చే పనులు చేస్తున్నారు. ఇక పచ్చడిదే ఉందిలే. అవునండి, ఈ ఉగాది పచ్చడిలో చేదు కూడా ఎందుకు వేస్తారో నాకీ మధ్య తెలిసింది. మనకి కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి, తట్టుకోవాలని అర్థం చేసుకున్నాను. చేదెక్కువైనా పర్వాలేదు అత్తయ్య. తీపి ఎక్కువ కాకుండా చూసుకోండి. షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఏడి నన్మదా ఇంకా ఇట్లాంటి సీదు లాంటి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తాము అంటున్నావా? బాబోయ్, నీకు అర్థం కాలేదా? అత్తయ్య గారు మీరు చేసిన పనుల గురించే కదా అన్నారు. నర్మదేమో సాగర్ మట్టి గారి ఉద్యోగం విషయంలో అలా పరువు తీసింది. నువ్వేమో అమూల్యకి ఉచిత సలహాలిచ్చి తుఫాన్ రేపావు. అందరి దగ్గర నిజం దాచిపెట్టి షాక్కి కురిసేశావు. ఇక్కడి నుంచైనా మంచిగా ఉండండని పెద్దవాళ్ళుగా అత్తయ్య మావయ్య చెప్తున్నారు. అర్థం చేసుకోవాలి మరి. వదిలేయమ్మా వల్లి, కొన్ని విషయాలు కొందరికి అర్థం కావు. మమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మా మనసులు బాధపడకుండా చూసుకోవడానికి అందరూ నీలాగా వల్లీది కాదు కదా. వదిలే. రే రామరాజు, రే రామరాజు, రే సేనా, పోలీసులకి ఫోన్ చేయరా. చూడండి, వీడి దగ్గర రెచ్చిపోతున్నాడు. అవును సార్, వీడు నా కొడుకును కొట్టాడు. మాకంతా తెలుసమ్మా. తీసుకెళ్ళండి సార్. ఏ అమూల్య, నా మీద కేసు పెడతావా? నిన్ను వదలనే. ఏయ్, ఏంట్రా బాగుతున్నావు? నాలుగు చీరేస్తా, పోరా. ఏ భద్రావతి, ఏ భద్రావతి, ఏ భద్రావతి, ఏ భద్రావతి, ఏ భద్రావతి.